హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ కద్దు కా ఖీర్. ఎప్పుడు చేసే నార్మల్ సేమియా పాయసం కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కద్దు కా ఖీర్ ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పాలు, లేతగా ఉన్న సొరకాయ ఒకటి, చక్కెర, ఇంకా బాదం, ముంతి మామిడి పప్పు, యాలకులు. పాలు 1 లీటర్ తీసుకోండి సరిపోతుంది. ఇంకా ఈ రెసిపీకి పర్ఫెక్ట్‌గా మెజర్‌మెంట్ ఏం అవసరం లేదు. నార్మల్‌గా మనం సేమియా పాయసం చేస్తాం కదా! అది తెలిసిన వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు. సేమియాకి బదులు సొరకాయ వాడుతున్నాం అంతే తేడా. కానీ టేస్ట్ మాత్రం చాలా వస్తుందండి. మీరైతే ఖచ్చితంగా లేత సొరకాయ తీసుకోండి. చూస్తున్నారు కదా! ఇంకా గింజలు కూడా లేవన్నమాట. మంచిగా లేతగా ఉంటే టేస్ట్ కూడా చాలా వస్తుంది. ఇప్పుడు ఈ సొరకాయని మొత్తం తురిమేసుకుందాము. సొరకాయ మొత్తం తురిమేసాక ఒకసారి ఏమన్నా 1, 2 గింజలు ఏమన్నా ఉంటే తీసి పక్కన పడేయండి. అలానే వేసేసామంటే పాయసంలో తినేటప్పుడు బాగుండవన్నమాట. ఇంకా ఈ సొరకాయ చూస్తున్నారు కదా! సేమియా లాగా సన్నగా వచ్చింది కదా! సో, మనం తీసుకున్న బాదం పప్పుల్ని ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో వేసామంటే దానిపైన తోలు వచ్చేస్తుందనమాట. అంటే తోలు తీసేస్తామంటాం కదా! అట్లా తీయాలి. తర్వాత మిక్సీ జార్‌లో బాదం, ముంతి మామిడి పప్పు, యాలకులు కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇంకా పాలు కూడా మరిగించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుందాము. స్టార్టింగ్‌లో నెయ్యి చెప్పడం మర్చిపోయాను కదా! మనకొక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే అవసరం అవుతుంది. సో, నెయ్యిలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మీకేం కావాలో అవన్నీ కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇందులోనే ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ తురిమేసి పెట్టాం కదా! సొరకాయ అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ ఖీర్ ప్రాసెస్‌లో ఏదన్నా పెద్ద పని అంటే ఈ సొరకాయని తురమడము, ఇట్లా ఫ్రై చేయడము. ఈ 2 చేసేసామంటే ఇంక కమ్మని పాయసం అయితే రెడీ అయిపోతుంది. సొరకాయలోని పచ్చి వాసన పోయి ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి, కాసేపు మూత తీసేసి మన ఇష్టం అండి. ఎట్లైనా సరే దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాకైతే చేతులు నొప్పొస్తున్నాయి ఇంతసేపు ఫ్రై చేస్తుంటే. కాకపోతే టేస్ట్ రావాలంటే కొంచెం కష్టపడి చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మరిగించాం కదా! ఆ పాలు కూడా యాడ్ చేసుకుందాము. పాలు చిక్కగా ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఇలా కలిపేసాక ఒక పొంగొచ్చిన తర్వాత ఆల్రెడీ మనము బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా ఇందులో వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ఉన్న గిన్నెలోనే కొంచెం పాలు వేసి అది కూడా వేయండి. మళ్ళీ అది పడైపోతారు వేస్ట్‌గా. ఇప్పుడు ఇందులోనే మన రుచికి సరిపడినంత చక్కెర. మీకు ఎంత చక్కెర కావాలో అంత వేసుకోండి, మీ ఇష్టం అది. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి. మీరు ఇప్పుడు బాదం, జీడిపప్పు పేస్ట్ వేశారు కాబట్టి అది కింద అడుగు పట్టేస్తుంది. కాబట్టి కొంచెం కలుపుతూ ఉండండి. ఇట్లా ఒకసారి పొంగొచ్చిందంటే పాయసం రెడీ అనమాట. అంతే అండి. సింపులే కదా! మరి మీరు కూడా ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.